మూసీ పునరుజ్జీవంపై మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇండ్లు అపార్ట్మెంట్ కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సుమారు 4,000కు పైగా పోస్ట్ కార్డు రాసి రాహుల్ గాంధీకి అందజేయనున్నారు. ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో పిల్లలు సైతం దాదాపు 1000 పోస్ట్ కార్డు రాసినట్టు తెలిపారు. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసుల రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. వీరికి హైదర్ షా కోట్, శ్రీ సాయిరాం నగర్ కాలనీ వాసులు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. మా అపార్ట్మెంట్లు డేంజర్ జోన్లో ఉంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు డేంజర్ జోన్ ఉండదా అని చిన్నారులు సైతం ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. తమ ఇండ్లను ముట్టుకునే హక్కు కూడా సీఎంకు లేదని హెచ్చరిస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, తమ అపార్ట్మెంట్లు కూల్చి చేసే అభివృద్ధి ఒక అభివృద్ధి కాదని ముక్త కంఠంతో చెబుతున్నారు. ఫస్ట్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం అపార్ట్మెంట్ అడిగారు. మేము దానికి అదే ప్రొటెస్ట్ చేస్తే ఆయన మళ్ళీ ఇట్లా మీ అపార్ట్మెంట్ డేంజర్ జోన్లో ఉంది అది ఇది చెప్పి మమ్మల్ని టెన్షన్ ఇంకా భయం పెట్టిస్తున్నారు. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంటే ఆయన గాంధీ స్టాచ్యూ కట్టిన తర్వాత అప్పుడు ఉండదు ఆ డేంజర్ జోన్లో. దానికి మేము ఇట్లా బాధపడి పోస్ట్ కార్డ్స్ మొత్తము చాలా రాసాము. ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ కూర్చొని ఇవన్నీ ప్రిపేర్ చేసాము. రేవంత్ రెడ్డి సార్కి మా ఇల్లుని టచ్ చేయడానికి ఏం రైట్ లేదు. సో ఈ మూసీని క్లీన్ చేయడానికి మా ఇల్లుని కూల్చొగొట్టే అవసరం లేదని రాసాము. మీరు మూసీ డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు. మరి మూసీ డెవలప్మెంట్ కోసం దానిలో ఉన్న చెత్త తీయాలి, దానికి ఏదైనా చేయాలి కదా. మరి మా ఇల్లు ఎందుకు సార్ కూలగొడుతున్నారు? మూసీ డెవలప్మెంట్ అంటే రివర్ డెవలప్మెంట్ చేయాలి. ఆ రివర్ కోసం మా ఇల్లు కూలగొట్టడం అవసరం లేదు కదా. సో మా ఇల్లు కూలగొట్టకుండా కూడా డెవలప్ చేయొచ్చు. మీరు మా ఇల్లు కూలగొట్టి డెవలప్ చేయడం అనేది చెప్పేది ఒక డెవలప్మెంటే కాదు. రాహుల్ గాంధీ గారికి ఇన్ఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో జన ఆందోళన్, హైదరాబాద్ మూసీ జాయింట్ యాక్షన్, మా మధు పార్క్ ముగ్గురు కలిసి చేసిన యాక్టివిటీ అండి ఇది ఇంచుమించు ఒక 5,000 కార్డుల వరకు మేము ఇప్పుడు డిస్ప్లేకి పెట్టాము. తర్వాత మేము డైరెక్ట్ రాహుల్ గాంధీ గారికి అడ్రస్ కూడా అవసరమైతే మా ప్రతినిధులు వెళ్ళి ఢిల్లీలో అక్కడ అందజేస్తారు ఆయనకి. మన బేసిక్గా చేయవలసింది ఏంటంటే మూసీ ప్రక్షాళన చేయాలండి. ఎక్కడైతే ఇన్పుట్ నాలాలు ఎన్నో ఉన్నాయో దానికి ఎస్టీపీలు అనుకరించి అన్ని చేయాలి. అది మానేసి మొత్తం అంతా కూలగొట్టేసి దీనిపైన గ్రీన్ బెడ్స్, మరి గ్రీన్ బెడ్స్ మొలగవా అండి? గ్రీన్ బెడ్స్ మొలగవా? ఇవన్నీ ఇక్కడేమో మా మధు పార్క్ అపార్ట్మెంట్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ హైరైజ్ చేస్తున్నారు. మరి హైరైజ్ బఫర్లోకి రావా? ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ కన్సిడర్ చేసుకుని ఆయన ఒకసారి ఆ ప్లాన్ అంతా మార్చుకుంటే మా మూసీ రిలేటెడ్ ఎవరికి కూడా ఏ ఆస్తులు డిస్టర్బ్ చేయకుండా చేసుకుంటే మేము సహకరిస్తామండి.